నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం మహిళా కమిషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏదైతే ఎమ్మెల్సీ కవిత పైన వస్తున్న ట్రోల్స్ పైన ఇక్కడ పిటిషన్ ఇవ్వడానికి వచ్చారో ఒకసారి మాట్లాడదాం. అర్థం చెప్పండి మేడం, ఏంటి ఇవాళ కవిత పైన జరుగుతున్న ట్రోల్స్ ఎట్లా? చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. మీరు అందరు కూడా చూసి ఉంటారు. అట్లా ఒక మహిళ ఇన్ని రోజులు జైల్లో ఉండే, అది కూడా ఎటువంటి నేరం చేయకుండా జస్ట్ ఒక పొలిటికల్ బేస్తోని తన మీద కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టే చెప్పిండ్రు ఎటువంటి ఎవిడెన్స్ లేదని. దాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, తనని డిగ్రేడ్ చేయడం, ఒక మహిళ అని కూడా చూడకుండా చాలా డిస్టర్బింగ్గా పెడుతున్నారు. కాబట్టి ఈరోజు మీ మహిళా కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. స్పందన ఏమొచ్చింది? మీ మహిళా కమిషన్ని కూడా ఒకటే కోరినాము, ఏ పార్టీ అని చూడకుండా మహిళలు ఏ పార్టీకి చెందినా కూడా మహిళలే, వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా మీరు తప్పకుండా స్పందించాలి. ఇప్పుడు ఇది రిప్రజెంటేషన్ మేము ఇస్తున్నాము. లాస్ట్ 9 years మేము సెకండ్ టైం కార్పొరేటర్స్. లాస్ట్ 9 yearsలో కూడా ఒక్కసారి కూడా మాకు మహిళా కమిషన్కి రావాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే ఎక్కడ కూడా అట్లాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. సో ఇప్పుడు జరుగుతున్నాయి అంటే కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండే మహిళల మీద అసాల్ట్ అనేది ఎక్కువ అవుతుంది, కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా వాటిని డీల్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం, అంటే 5 నెలలు పైగా వారు జైల్లో ఉన్నారు. మీరు ట్రోల్స్ ఎట్లా చూస్తారు? దీనిపైన అనేక ఆరోపణలు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఒక మహిళ 5 months జైల్లో ఉండాలంటే అక్కడ తన పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ ఎంత సఫర్ అయిందో కూడా ఆలోచించకుండా ట్రోల్స్ చేస్తున్నారంటే నిజంగా ఎట్లా ఎక్కడున్నాం మనం అనేది ఆలోచించాలి. మన ఫ్యామిలీస్లో కూడా మదర్ ఉంటుంది, సిస్టర్ ఉంటుంది. వాళ్ళనంటే మనం ఎంత బాధపడతామో వాళ్ళనన్నా కూడా అదే బాధ ఉంటుంది అనేది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఇట్లాంటి ట్రోల్స్ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎక్కడ కూడా మహిళల మీద అట్లా అసభ్యకరంగా మాట్లాడొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. విలీనం పైన కూడా ఒక చర్చ నడుస్తుంది. విలీనం ఒప్పందాలు జరగడం వల్లనే కవితకు బెయిల్ వచ్చింది. అట్లా విలీనం ఒప్పందం జరిగేది ఉంటే జైలుకి పోయిన 10 daysలోనే బ్యాక్ వచ్చేసేది కదా. కానీ 5 months ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి, అట్లాంటివి ఏం లేదు. ఇదంతా కూడా పొలిటికల్గా డైవర్షన్ కోసం. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కటే అడుగుతున్నాను, మహిళా కమిషనర్ నెక్స్ట్ మేము మళ్ళీ దాని గురించి కూడా రావాల్సి వస్తుంది. 9 months నుండి కూడా మహిళలను మోసం చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మికి తోని తులం బంగారం ఇస్తామన్నారు, అది ఇవ్వలేరు. మళ్ళీ ప్రతి ఒక్క మహిళకి 2500 ఇస్తామన్నారు, అది ఎక్కడ లేదు. సో వాళ్ళు కూడా మహిళలు మోసం చేస్తున్నారు కదా. సో నెక్స్ట్ మేము దాని గురించి కూడా ఉమెన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఏంటి మేడం, మహిళా కమిషన్ దేనికోసం వచ్చారు? దేనిపైన పిటిషన్? నిన్న ఎమ్మెల్సీ కవిత గారు రిలీజ్ అవ్వడంతోనే మన సోషల్ మీడియా ట్విట్టర్ బేస్ చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారనమాట. యాక్చువల్గా ఒక ఆడదానిపైన అట్లా అబ్బండాలు వేయడము చాలా తప్పు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఆ బతుకమ్మ తల్లి బతుకమ్మతోటే. ఆ ఆడబిడ్డని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టారు, 165 days పెట్టారు, నిన్న రిలీజ్ చేశారు. అది కూడా సుప్రీంకోర్టు పెద్ద కోర్టు, అది మన ఇండియాలోనే పెద్ద కోర్టు. వాళ్ళు అర్థం చేసుకొని తనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అది కూడా వీళ్ళు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపడుతుంది, మరి బీజేపీ ప్రభుత్వం బండి సంజయ్ గారు కూడా తప్పుపడుతున్నారు. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కుమ్మక్క అయినందుకే కవితకి బెయిల్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఒక బీజేపీ హెడ్ సెంట్రల్ మినిస్టర్ అయ్యుండి, హోంశాఖ మినిస్టర్ అయ్యుండి అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అసలు తనకి బ్రెయిన్ ఉందా లేదా అలా మాట్లాడడానికి? కాంగ్రెస్ మహేష్ బాబు అని కూడా ఏదో కామెంట్స్ చేశారు. బీజేపీ అండ్ బీఆర్ఎస్ 2 కుమ్మక్కైనందుకే కవిత గారు బయటకు వెళ్ళింది. అలాంటిది అయితే March 15 రోజు తను అరెస్ట్ ఎందుకు చేస్తారు? చేయరు కదా. అట్లా కాంబినేషన్ ఉంటే మరి ఆమె జైలుకి వెళ్ళకపోతుండే, 165 days కూర్చోకపోతుండే కాంబినేషన్ ఉంటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే. అంటే బీజేపీ కాంగ్రెస్ పైన బీజేపీ విలీనం అని చెప్పి బీఆర్ఎస్ పైన ఇట్లా అలాంటిది ఏం లేదండి. మనది పోరాట గడ్డ కాబట్టి మేము ఎవరితోటి విలీనం అవ్వదలుచుకోలేదు. తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డ, అంతే. అది కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ గారు, కవితక్క గారు ఎంతో దీంట్లో రక్తం ధారపోసారు తెలంగాణ తీసుకురావడానికి. సో మనకి ఎప్పటికైనా సరే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎవరితోటి విలీనం కాదు. ట్రోల్స్ వెనక ఏముండొచ్చు? దానిపైన మీ స్పందన ఏం చెప్తారు? ట్రోల్స్ జస్ట్ వాళ్ళ పార్టీ హైలైట్ చేసుకోవడానికి ఈ ట్రోల్స్ చేస్తున్నారు. నేను అనకపోతే వేరే వాళ్ళు అంటారు, వాళ్ళు హైలైట్ అవుతారు. సో అట్లా అని చెప్పేసి వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్నారు తప్పించి అందులో మాత్రం 100% నిజం లేదు. ఏం చెప్పారు? మహిళా కమిషన్ స్పందన ఎలా ఇచ్చింది? మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సానుకూలంగా స్పందించారు.
ఇవే కాక ఇంకా మిగతావి ఏవైతే సబితా ఇంద్రారెడ్డి పైన రేవంత్ రెడ్డి గారు వాక్యాలు చేసిన అసెంబ్లీకి కూడా కంప్లైంట్ ఇచ్చాము, దానికి కూడా సానుకూలంగా స్పందించారు. ఇవి 2 days లోపల మేము యాక్షన్ తీసుకోకపోతే మేమందరం మళ్ళీ వచ్చి ధర్నా చేస్తామనేసి మనం చేసుకుంటున్నాం. ఎట్లా చూస్తారు మేడం ఇవాళ ఎమ్మెల్సీ కవిత పైన ఏవైతే ఆరోపణలు వస్తూ ఉన్నాయో వాటిపైన కూడా మీరు పిటిషన్ ఇవ్వడానికి వచ్చారు? అదే మీరు నిన్న మనకు సుప్రీంకోర్టు అక్యూజ్డ్ కాదు, సరే ఇన్ని రోజులు పెట్టడం కూడా సబబు కాదు, ఒక మహిళని ఇన్ని రోజులు ఒకటి అక్యూజ్డ్గా అది ప్రూవ్ కాలేవి ఏవి కూడా ఆధారాలు లేకుండా ఇన్ని రోజులు పెట్టడం సబబు కాదని చెప్పి హైకోర్టు తీర్పును కూడా కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కవిత గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా మా కాంగ్రెస్ లీడర్స్ కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, వారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, ట్విట్టర్ వేదికగా వారి మీద అన్ని ట్రోల్స్ రీల్స్ పెట్టడము, ఇవన్నీ వారి మనోభావాలు దెబ్బతినేటట్టు, ఒక మహిళ మనోభావాలు దెబ్బతినేటట్టు పోస్టులు పెట్టడము, ఇవన్నీ కూడా మేము ఇవన్నీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాము. సో ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకొని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని వారు కోరాము. వారు కూడా సానుకూలంగా స్పందించి ఇలాంటివి పార్టీలకు సంబంధం లేకుండా మహిళల పైన ఎవరు ఏమి అన్నా కూడా అది అనుచితంగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, అనుచితంగా ఎవరు మాట్లాడినా కూడా వారి పట్ల తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కూడా వారు కూడా ఒక మాట అన్నారు, పార్టీలకు అతీతంగా మొత్తం అన్ని పార్టీలను ఏకం చేసి ఒక మహిళా కమిటీ వేస్తామని వారు కూడా ఒక మాట ఇచ్చారు. అదే ఒకవేళ ఆ కమిటీ కనుక వేయగలిగితే ఇక ముందు ఇలాంటివి మహిళలపైన ఇలాంటివి ట్రోల్స్ కానీ, సోషల్ మీడియా వేదిక కానీ, వాళ్ళు ఏదైనా అసభ్యంకరంగా మాట్లాడడం కానీ, మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడడం, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా వీలుంటుంది. మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా మనం చూసాము, మీడియా మొత్తం కవర్ చేసింది, అది మేము మాకంటే ఎక్కువ మీ మీడియా కూడా క్లియర్గా కవర్ చేసింది. మేము ఎంత శాంతియుతంగా కూడా అక్కడ నిల్చొని కేటీఆర్ గారు సపోర్ట్ కోసం ఊరికే ఆడ నిల్చున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేశారు, వాళ్ళు వచ్చి మొత్తం వాళ్ళు ఆ సీన్ మొత్తము మార్చేశారు. మొత్తం మేము శాంతియుతంగా ఎంత శాంతియుతంగా ఉన్నా వారంతా రెచ్చగొట్టారు, ఆయుధాలు తీసుకొచ్చారు, చిన్న చిన్న నెయిల్ కట్టర్స్ తీసుకొచ్చి దాడి చేయడం కానీ, మా బీఆర్ఎస్ కార్పొరేటర్స్ మీద దాడి చేయడము, బట్టలని చించేయడము, అవన్నీ కూడా మీరు మీడియా అంతా కవర్ చేసింది. ఇలాంటి ప్రవర్తనను మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా చూస్తారు? మరి వాటి మీద ఇంతవరకు కూడా ఒక కామెంట్ కానీ, ఒక స్టేట్మెంట్ కానీ వారు ఇవ్వలేదు. ఈ విధంగా ఒక మహిళా కమిషన్ ఎదుటనే ఇంకొక మహిళను డిగ్రేడ్ చేసి అలా చేయడం ఎంతవరకు సబబు? ఇలాంటి వాటి మీద కూడా నాయకులు స్పందించాలి. మేము ఇలాంటి వాటిపైన స్పందించి కమిషన్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కమిషన్ ఎదుటంగా, మహిళా కమిషన్ ఎదుటనే మళ్ళీ మాకు తిరుగుదాడి జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ కమిషన్ ఎదుట మేము చెప్పడం జరిగింది, వారితో డిస్కస్ చేయడం జరిగింది. కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి వీటన్నిటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. సో మేము కూడా చాలా సంతోషించాము. ఎట్లా చూస్తారు అంటే ఒకవైపు 5 నెలల సమయం మించి కూడా ఉన్నారు వాళ్ళు జైల్లో, మరి ఒకవైపు కూడా వస్తూ ఉన్నాయి బీజేపీతో విలీనం అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో దీనిపైన కూడా పిటిషన్ ఇచ్చారు. ఇవన్నీ జస్ట్ గాల్లో మాటలేనండి, వేటికి కూడా ప్రూఫ్స్ లేదు. నోరు ఉంది కదా అని వాగేయడమే తప్పితే అలాంటి వాటికి ఎలాంటి ప్రూఫ్స్ లేదు. తను ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు విలీనమే అవ్వాలనుకుంటే కవిత గారిని 5 నెలలు అందులో ఉండాల్సినంత అవసరం లేదు కదా. ఎలక్షన్స్ ముందే వాళ్ళు నిజంగానే విలీనం చేసుకొని బయటకు వచ్చేసేవాళ్ళం కదా. మేము ఒక మహిళను ఒక తల్లి పిల్లల్ని వేరు చేసి మహిళ జస్ట్ ఆరోపణలు చేసిన వాటిని అన్ని రోజులు వాళ్ళు జైలు ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా విలీనం అని మేము అనుకునుంటే, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు విలీనం కావాలి అని మేము అనుకునుంటే ఎప్పుడో అయిపోయేది. మా కవిత గారు ఎప్పుడో బయటకు వచ్చేది, ఇంత సఫర్ అయ్యేది కాదు. ఒక మహిళ ఇంత సఫర్ అయ్యేది, పిల్లలు సఫర్ అవ్వడం, వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వడం, ఇవన్నీ వేస్ట్ మాటలండి. ఇవన్నీ వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి. ఎలా ఉండాలంటే యాక్షన్ ఇంకొకసారి అలాంటి ట్వీట్స్ పెట్టడం కానీ, ట్రోల్ చేయడం కానీ ఉంటే 1కి 4 సార్లు భయపడాలి వాళ్ళు. అలాంటి ట్రోల్స్ అలాంటి యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎట్లా చూస్తున్నాం కవిత పైన వస్తున్న ట్రోల్స్? ఈరోజు మేము మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు కార్పొరేటర్స్ అందరూ కలిసి, మహిళా కార్పొరేటర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ ఉమెన్ కమిషన్ ఆఫీస్కి రావడం జరిగింది. మేము ఒక లెటర్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. మన తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్ననే ఎమ్మెల్సీ కవిత గారు రిలీజ్ అయ్యి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టే స్వయంగా వారికి ఏది నిర్దోషి కాదు అని, ఆమె అక్యూజ్డ్ కాదు అని ఇంకా ప్రూఫ్ లేదు కాబట్టి ఇమీడియట్గా వదిలిపెట్టాలని ఏదైతే డెసిషన్ సుప్రీంకోర్టు తీసుకుందో దానికి
ఆమె బయటికి వచ్చిన సందర్భంగా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ సోషల్ పోస్టులలో అదర్ పార్టీస్ వాళ్ళు బాగా ఇవి అన్నీ కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ కవితకే కాదు, ఇది మహిళలందరి మీద కూడా వచ్చే నిందలు ఇవి. ఎందుకంటే మనం ఏ పార్టీలో ఉన్నా కూడా మహిళలందరూ కూడా అన్ని పార్టీస్లో ఉంటారు కాబట్టి ఇట్లాంటి పోస్టులు పెట్టడం చాలా బాధాకరం. మేము దీనికి చాలా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళలు మనము ఇంటిని ఫ్యామిలీని వదులుకొని ఈ రాజకీయంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎన్నో మనము వర్క్ చేస్తూ ఉంటాం. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇట్లాంటి కామెంట్స్ పెట్టడం చాలా బాధాకరం. ఆ బాధ మేము ఆమె కవితక్క వచ్చిన సందర్భంగా ఆమె కనీసం ఇంటికి కూడా చేరలేదు. ఇవన్నీ సోషల్ కామెంట్స్ పెడతా ఉన్నారు కాబట్టి మేము కార్పొరేటర్స్ అందరూ ఉమెన్ కమిషన్ గారిని కలిసి ఇదంతా కూడా ఆమెకి చెప్పడం జరిగింది. అయితే ఉమెన్ కమిషన్ గారు కూడా ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా నేను దీనిపైన చూస్తాను ఎందుకంటే ఇది కేవలం పార్టీకే కాదు మహిళలకు అందరికీ సంబంధించిన విషయం కాబట్టి తప్పకుండా నేను దీనిపైన యాక్షన్ తీసుకుంటానని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఉందనుకోవచ్చు, కొంతమంది రాజకీయ నేతలు ఉందనుకోవచ్చు. ఇదంతా కూడా రాజకీయ కుట్ర అని మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కవితక్క అంటేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఢిల్లీ వరకు కూడా ఆమెకు ఒక మంచి పేరు ఉంది. ఆమె అన్ని మహిళల గురించి చాలా ఆలోచించి ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. బతుకమ్మ ప్రోగ్రాం అనేది నిజంగా తెలంగాణలో ఇక ఎక్కడో ఊర్లలో జరిగే పండుగని ఆమె మన రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తమే కాకుండా మొత్తం వరల్డ్ వైడ్ కూడా ఆమె తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆమెకి ఎట్లయితే విమర్శన లాగా చేయాలి, ఆమెకు తప్పు పట్టించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచైన పద్ధతి కాదు. ఎందుకంటే సోషల్ మీడియా అంటే ఒక మంచి పోస్టులు వేసి ఎంకరేజ్మెంట్ ఉండాలి, కానీ ఇట్లాంటి వాటికి మాత్రం నిజంగా చాలా బాధాకరం. దీనిపైన బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేసి కదా, ఏం చెప్తారు? ఆయన కూడా ఆలోచించాలి, బండి సంజయ్ గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా తల్లి చెల్లి భార్య పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆయన కూడా ఏమైనా మాట్లాడే ముందు ప్రతి ఒక్క మహిళని కూడా తమ ఇంటి మహిళను కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని మేము కోరుతున్నాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం మహిళా కమిషన్ ఇక్కడ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేట్లు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ట్రోల్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా మహిళా కమిషన్ దగ్గరకు వచ్చి పిటిషన్ వేయడానికి వచ్చారు. కొంతమంది కార్పొరేటర్ ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, వాళ్ళు ఎట్లా చూస్తారు? బెయిల్ పైన దాదాపు 2 రోజుల నుంచి కూడా చర్చ నడుస్తూ ఉంది, అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి, ఏం చెప్తారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నిటిని కూడా పక్కకు పెట్టేసి కేవలం రాజకీయం లబ్ధి కోసం బీజేపీ మరి కాంగ్రెస్ పాల్పడుతుంది. నేను అన్నట్టు కేసీఆర్ గారి పేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు తీయందే వీళ్ళకి పొద్దు గొడవదు. ఖచ్చితంగా పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని ఒకటి అనాలా, కవిత గారిని ఏమని అనాలా, కేటీఆర్ గారిని ఏమనాలనేదే మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణలో ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయి, వాటి మీద మనం ఏం చేయాలనేది మాత్రం ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న నాయకులకు కానీ కేంద్రంలో ఉన్న నాయకులకు కానీ, అంటే పెద్ద స్థాయిలో ఉన్న నాయకులే పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక స్థాయి మడిచి మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే చిన్న వాళ్ళు మాట్లాడినంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడినారని అనుకోవచ్చు. కానీ ఒక హోమ్ మినిస్టర్ స్థాయి బండి సంజయ్ గారిది, వాళ్ళు అట్లా మాట్లాడడం, కాంగ్రెస్ అడ్వకేట్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పడం, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ మర్జ్ అని చెప్పడం, అట్లా అంటే ఇవన్నీ పొలిటికల్గా ఇవన్నీ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇట్లాంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా యాక్షన్ తీసుకోవాలా. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి చక్కగా ఉంటే కింది స్థాయి ఉన్న నాయకులు కూడా సరిగ్గా ఉంటారు. అంటే ఆయననే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఏ వేదిక పోతే దాలో ఆడ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కవితక్క గారిని ఏదో ఒకటి మాట్లాడడం, మహిళల మీద అసలు గౌరవమే ఉండదు. నిండు సభల ఎమ్మెల్యేల మీద కూడా ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడింటారు. అదే కాకుండా పార్టీ మీటింగ్లలో కూడా అట్లనే మాట్లాడతారు. అంటే వాళ్ళ నాయకత్వం ఎట్లుందో కింద స్థాయి నాయకులు కూడా అట్లనే ఉంటారు. ఆయన హుందాగా బిహేవ్ చేసి హుందాగా ఆయనకున్న పదవిని బట్టి మాట్లాడితే ఆయన కూడా మంచి ఇది ఉంటుండే. కానీ ఆయన ఎట్లున్నారో ఆయన నాయకులు కూడా అట్లనే ఉన్నారు కాబట్టి ఇట్లాంటివి సర్వసాధారణం అనుకుంటున్నాం. కానీ ఇట్లాంటివి మాత్రం కావద్దు. ఏ మహిళ మీద కూడా మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మొన్న కేటీఆర్ గారు ఏదో చిన్న మాట అనుకోకుండా అన్న మాటని సుమోటోగా తీసుకొని ఆ రోజు కూడా మేము వారికి సపోర్టివ్గా
ఇక్కడికి వస్తే కాంగ్రెస్ మహిళా నాయకులు ఇక్కడికి వచ్చి మా మహిళా కార్పొరేటర్ల మీద దాడి చేసిండ్రు, ఒకళ్ళు ఇద్దరిని కొట్టిరు అండ్ వాళ్ళు చిన్న చిన్న నెయిల్ కట్టర్స్ తీసుకొని రావడం జరిగింది. అంటే ఈ ఉమెన్ కమిషనర్ ముందే ఉమెన్కి సేఫ్టీ లేకపోతే ఇంకా రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మీద పెట్టుకున్న నమ్మకం ఎట్లా? ఎందుకంటే వాళ్ళు మహిళల పేరు చెప్పుకొని ఈరోజు గద్దెనెక్కిండ్రు, అంటే రాష్ట్రంలో పదవిలోకి వచ్చారు. అంటే మహిళలు మహారాణులు, మహాలక్ష్ములు, ఇంద్రమ్మ రాజ్యంలో మహిళలకి గొప్ప స్థానం ఉంటుంది, మేము వాళ్ళని ఎంతో మంచి స్థాయిలో పెడతామని అన్నారు. కానీ 9 నెలలు చూస్తే మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ మీకు క్లియర్గా కనిపిస్తాయి. 1800+ కేసెస్ కూడా రిజిస్టర్ అయినా కూడా మనకు ఒక హోమ్ మినిస్టర్ లేడు. ఉన్న సీఎం గారే అన్ని శాఖ ఆయననే పెట్టుకుంటాడు, దాని మీద ఎటువంటి రివ్యూ ఉండదు, ఏం జరుగుతుంది అనేది పట్టింపు లేదు. అంటే వాళ్ళ నాయకులు రౌడీయిజం చేస్తున్నారు ఎక్కడ పోయినా కూడా. మహిళలు అంటే మహిళా జర్నలిస్టులకే భద్రత లేదు. మీరు చూసుకుంటే మొన్న మరి సొంత నియోజకవర్గంకి వెళ్ళి ఊర్లో కూడా అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటిది రుణమాఫీ మీద అంటే అనేసి వాళ్ళు రిపోర్ట్ తీసుకురావడానికి పోతే కూడా కొంతమంది కాంగ్రెస్ గూండాలు మహిళల మీద దాడి చేశారు, దాన్ని కూడా సిమోటోగా తీసుకోలేదు. ఏదో తీసుకుంటున్నామని నామమాత్రమే చెప్తున్నారు. ఏకపక్షంగా అంటే ఏకపక్షంగా మీరు డిసైడ్ కావద్దు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ఏ మహిళకైనా కూడా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము చెప్పాము. వాళ్ళు కూడా అన్నారు డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటామని. ఏం చేస్తారు అనేది చూడాలి. మేము నిజంగా విలీనం వల్లనే ఇవాళ కవితకు బెయిల్ వచ్చింది అనుకుంటారా? ఏం చెప్తారు దీనిపైన మీ సమాధానం? 100% విలీనం కాదు కూడా, అది ఎప్పటికి కాదు. ఎందుకంటే ఇది కేవలం రాజకీయం కోసం, వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, రోజులు గడవడానికి మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ ప్రజలు అడుగుతారు, దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలా, దాన్ని ప్రజలు మాట్లాడకుండా ఎట్లా చేయాలనేది ఇట్లాంటి ఇష్యూస్. మొన్నటి దాకానేమో రుణమాఫీ అన్నారు, 15వ తారీఖు వరకు ఆగస్ట్ చేస్తున్నారు, అది కాలే. ఇప్పుడు అది అడుగుతున్నామని చెప్పేసి హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా మీద ఇప్పుడు మాట్లాడుతుంటే మళ్ళీ కవితక్క గారు బెయిల్ అని మాట్లాడుతున్నారు. అంటే ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు చెప్పిన హామీలు మాట్లాడొద్దు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. వాళ్ళే స్వయంగా చెప్పారు, ప్రజలు అడగలేదు, ఏ నాయకుడు కూడా ఏ అపోజిషన్ కూడా అడగలేదు, అని వాళ్ళే 100 రోజుల్లో చేస్తానన్నారు. ఆ 100 రోజులు పోయినాయి, 9 నెలలు అయినాయి, ఆయన కూడా ఎటువంటి యాక్షన్ లేదు. కేవలం ఒక ఫ్రీ బస్సు పెట్టినారు. ఆ ఫ్రీ బస్సు కూడా ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అందరు చెప్పే మాట ఏంటంటే ఫ్రీ బస్ పెట్టినారు, మేము స్వాగతిస్తున్నాం, మీరు బస్సులు పెంచండి, మహిళలు ఫ్రీగా కంఫర్ట్గా జర్నీ చేసే విధంగా మీరు బస్సెస్ పెంచితే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా వాళ్ళు స్వీకరించకుండా మేమేమో ఫ్రీ బస్సు గురించి వ్యతిరేకిస్తున్నాం, దాన్ని అపోజ్ చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మహిళల గురించి ఏది చేసినా కూడా మేము డెఫినెట్గా స్వాగతిస్తాం. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టినారు, అది పక్కకు పెట్టండి, అది అమలైంది. 2500 అదైతే ఇప్పుడు దాకా దాన్ని ముచ్చటలేదు, ఎవ్వరు మాట్లాడతలేరు. మళ్ళీ తులం బంగారం అన్న దాని గురించి మాట్లాడతలేరు. ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అన్నారు, అది లేదు. స్కాలర్షిప్స్ లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో వాళ్ళు చేసింది ఒక ఫ్రీ బస్సు, అది కూడా సక్సెస్ కాలే. దానికి ఉన్న ఇబ్బందులు వాళ్ళు తెలుసుకోకుండా దాన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేసి మేము ఉన్న 6 గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసేసినామని అన్నారు. కానీ గ్రౌండ్ రిపేర్ చూస్తే అది మాత్రం ఎక్కడ జరగలేదు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలే వీళ్ళు బుద్ధి చెప్తారు. ఎక్కడికి పోయినా కూడా ప్రజలందరూ కూడా వాళ్ళని అడుగుతున్నారని వాళ్ళకి సమాధానం చెప్పక పోలీసులను పెట్టుకొని వీళ్ళు దాట వేస్తున్నారు. కానీ వాళ్ళు అంటే వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేదు. 100% మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూడండి అండి. సుప్రీంకోర్టు ఎవరి మాట ఉంటుంది? మీ మాట నా మాట వినదు కదా, మీరు చెప్పినట్టయితే నడవదు కదా. వాళ్ళు అక్కడ ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎవరేమి ఏ కేసులో ఇన్వాల్వ్ అయినారు, దానికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి అనేది చూసుకొనే డెసిషన్ ఇస్తుంది. దాని మీద కూడా రాజకీయం చేయడం అని అంటే వాళ్ళంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. నిజంగా చెప్తున్నా కదా, కవితక్క గారి బెయిల్ మీద ఎవరైతే మాట్లాడుతున్నారో అంటే పిచ్చోళ్ళు మాట్లాడినట్టే అనుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ అవి చిన్న ఏదో కోర్టు ఇచ్చింది, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టిందంటే మీరు గమనించాలి. 5 నెలలుగా ఒక మహిళని ఇంత ప్రెజర్ పెట్టి, అంటే ఆమెను ప్రెజర్ కూడా పెట్టినట్టు మాకు అర్థమవుతుంది. అప్రూవల్గా మారాలని, అంటే అప్రూవల్గా మారాలని అట్లెట్లా ఇది చేస్తారనేది కూడా నడుస్తుంది. సో ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ కూడా చాలా వస్తున్నాయి. ఎవరు కూడా ఉన్న మంత్రులు కూడా ఎవరు కూడా దాని మీద మాట్లాడతలేదు, దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. సో ఎవరికి తోచినట్టు వాళ్ళు రాజకీయం చేసుకుంటా ప్రజల ప్రాణాలని లెక్క చేయకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. సో రాష్ట్రంలో ఉన్న
అంటే ఉన్న నాయకులకి, ఎవరైతే కాంగ్రెస్ నాయకులు మినిస్టర్లు ఉన్నారో, సీఎం గారు ఉన్నారో వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. రాజకీయాలు పక్కకు పెట్టండి. రాజకీయం చేయాలంటే ఎలక్షన్స్ టైంలో చేయండి. మీరు చెప్పిన ఏదైతే హామీలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేసి మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం అనకుండా చూసుకోండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇది ఏదైతే ఎమ్మెల్సీ కవిత పైన సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ని ఖండిస్తూ అలా బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో మహిళా కార్పొరేటర్లు ఇక్కడ మహిళా కమిషన్ దగ్గరకు వచ్చి ఇక్కడ వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఏదైతే చర్యలు తీసుకోవాలంటూ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇకపైన ఏదైతే ఎమ్మెల్సీ కవిత పైన చేస్తున్న ఆరోపణలు ఖచ్చితంగా ఖండించాలి. ఏదైతే ఇవాళ 5 నెలలు పూర్తిగా కూడా జైల్లో ఉన్నది ఎమ్మెల్సీ కవిత, ఒకవేళ విలీనం కావచ్చు, లేకపోతే ఇవాళ జరుగుతున్న ట్రోల్స్ నిజమే అయ్యి ఉంటే ఇవాళ మరి నెల 2 నెలలకే ఎమ్మెల్సీ కవిత గారు బయటకు వచ్చేది ఉంటే మరి 5 నెలలు 6 నెలలు జైల్లో ఉన్నారంటే దీన్ని ఖచ్చితంగా నిదర్శనం ఆలోచించాలి. ఎమ్మెల్సీ కవిత పైన ఎవరైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ట్రోల్స్ చేస్తూ ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇక్కడ మహిళా కమిషన్కి వచ్చి ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ప్రదర్శిస్తున్నాం. కెమెరామెన్ ప్రవీణ్తో ప్రభాకర్, మహిళా కమిషన్ నుంచి.